హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో అమ్మ మాట ఛానల్పై నిన్న మొన్నటి వరకు కాంట్రవర్సీ నడిచింది కదా. దానిపై చిర్రావూరి గారు కూడా చాలా వీడియోలు చేశారు. నేను ధర్మ పోరాటం చేస్తున్నాను, నేను ఇలాంటివి ఎంకరేజ్ చేయను, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లు, ప్రమోషన్స్ ఇలాంటివి ఏమి ఎంకరేజ్ చేయను అని చెప్పి ఆయన వీడియోలు చేశారు. ఆయన ఫాలోవర్స్ని కూడా వీడియోలు చేయమన్నారు. ఆయన ఫాలోవర్స్ అని చెప్పుకునే ఒక ఛానల్ పెద్దమ్మ గారంట, ఎవరో ఆవిడ కూడా ఆయన మాకు డబ్బులు ఇచ్చి మరీ వీడియోలు చేయించారని చెప్పి ఒక వీడియో చేసి ఎంత డబ్బులు ఇచ్చారో తర్వాత వీడియోలో చెప్తామని చెప్పి మాకు కామెంట్ వచ్చింది, డబ్బులు ఇచ్చి చేయించారా మీ చేత అని చెప్పి, అందుకే వీడియో చేశామని చెప్పారు. అది అంటే మనల్ని తప్పుదోవ పట్టించినట్టే కదా. అంటే చూసే ప్రేక్షకులు వెధవల్లా కనిపిస్తున్నారో ఏంటో వాళ్ళకి నాకు అర్థం కావట్లేదు. వీళ్ళందరూ కూడా చిర్రావూరి గారు కానీ, గోవింద సావ ఆవిడ కానీ, ఈ హేమమాలిని గారు కానీ, ఈ ధర్మచక్రం, వీళ్ళందరూ ఒకరినొకరు ఎందుకు ఇంత అలాగా విమర్శించుకుంటున్నారు? అది సద్విమర్శ అయితే పర్వాలేదు. ఆ థంబ్నెయిల్స్ పెట్టడం కూడా చాలా ఇదిగా అసహ్యంగా ఉంటున్నాయి. చిర్రావూరి గారు కూడా ఈ మధ్య ఛానల్స్లో కొంత హాస్యం కూడా అంత బాగోలేదు, అపహాస్యం అయ్యేలా అనిపిస్తుంది. ఈ గోవింద సేవ ఆవిడ కూడా, అంటే ఆవిడ చెప్పేవన్నీ చాలా చాలా బాగుంటున్నాయి, జనాలు మంచి కోసమే చెప్తున్నారు, కానీ ఆ థంబ్నెయిల్స్ అవి అయితే నాకు నచ్చట్లేదు. ఒకరిని అంతలా అరుస్తూ విమర్శించాల్సిన పని ఏముంది? ఇంకా ఈ ధర్మచక్రం అనే ఛానల్, ఆయన అయితే మా ఛానల్ పైన చిర్రావూరి గారు ప్రత్యక్షంగా విమర్శలు చేశారు. ఆ ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆ ప్రూఫ్స్ పట్టుకొని నేను ఆయన పైన కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయనకి ఇంకా జైలు శిక్షే, అరెస్టే అని చెప్పి ఆయన ఒక వీడియోలు చేస్తున్నారు. ఇంకా ఒకరి మీద ఒకరు మీరు ఇది నిరూపించుకోండి, అది నిరూపించుకోండి అని చెప్పి వీడియోలు చేస్తున్నారు. ఇవన్నీ అవసరమా అనిపిస్తుంది నాకైతే. ఏదైనా సరే మనం జనాల్ని ఎడ్యుకేట్ చేయాలంటే చక్కగా ఇన్ఫర్మేటివ్గా ఉండే వీడియోలు చేయొచ్చు కదా. ఎందుకు ఇలా ఒకరినొకరు విమర్శించుకోవడం, అది నానా మాటలు ఆడుకుంటూ విమర్శించుకోవడం నాకైతే అస్సలు నచ్చట్లేదు. అంటే ఇది నా అభిప్రాయం మాత్రమే. నేను కూడా చిర్రావూరి, గోవింద సేవ వీళ్ళందరికీ అభిమానినే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.